ఇన్ని రోజులు మొబైల్ యూజ్ చేస్తున్నా ఈ సీక్రెట్ కోడ్స్ తెలియకపోతే వెంటనే మీ ఫోన్‌ని పడేయండి. ఏంటి బ్రో అంత మాట అన్నావు నువ్వు ఈ వీడియోలో చెప్పబోయే కోడ్స్‌తో మీ ఫోన్‌కి వచ్చే కాల్స్, మెసేజెస్, ఓటీపీస్, స్కామర్స్ నుండి సెక్యూర్ చేసుకోవచ్చు. అలాగే మీ ఫోన్ పోయినా ట్రాక్ చేసుకోవచ్చు. అంతేకాకుండా వితౌట్ ఇంటర్నెట్ పేమెంట్ చేసుకోవచ్చు. అలాగే మీ మొబైల్ ఫోన్ పాస్వర్డ్ మర్చిపోయినా ఎలాంటి డేటా లాస్ కాకుండా అన్‌లాక్ చేసుకోవచ్చు. చాలు 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 ఈ మాత్రం చాలు. ఈ వీడియోలో ఇలాంటి చాలా కోడ్స్ ఉన్నాయి. సో వీడియో చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉండబోతుంది. వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి. హే గైస్, వెల్కమ్ టు గని టెక్ తెలుగు. మై సెల్ఫ్ గణేష్. వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ స్టార్ట్ అవర్ వీడియో. లెట్స్ బిగిన్ ది షో. ఫస్ట్ కోడ్. ఈ కోడ్‌తో మీ మొబైల్‌కి వచ్చే కాల్స్, మెసేజెస్, ఓటీపీస్‌ని స్కామర్స్ నుండి సెక్యూర్ చేసుకోవచ్చు. ఈ కోడ్ గురించి మీరు డైలర్ ప్యాడ్ ఓపెన్ చేసి *21# అనేసి డైల్ చేయండి. కొన్ని మొబైల్స్‌కి *61# అనేసి ఎంటర్ చేయడం వల్ల వస్తుంది. సో ఇలా డైల్ చేసినప్పుడు కాల్ ఫార్వర్డింగ్ ఉందో లేదో తెలుస్తుంది. అక్కడ ఫార్వర్డింగ్ లేనట్లయితే పర్వాలేదు. ఒకవేళ కాల్ ఫార్వర్డింగ్ అన్ఎబుల్ ఉన్నట్లయితే మీ ఫోన్ రిస్క్‌లో ఉన్నట్టే. మీకు వచ్చే కాల్స్, మెసేజెస్, ఓటీపీస్ స్కామర్స్‌కి వెళ్తున్నాయని అర్థం. దీన్ని మీరు డిసేబుల్ చేసుకోవాలనుకుంటే డైల్ ప్యాడ్‌లో #002# డైల్ చేసినట్లయితే మీకు ఫార్వర్డింగ్‌లో ఉన్న మెసేజెస్, కాల్స్ అన్నీ ఎరేజ్ అయిపోతాయి. సెకండ్ కోడ్ వచ్చేసి ఈ కోడ్‌ని యూజ్ చేయడం వల్ల మీరు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి అప్పుడప్పుడు మొబైల్ ఇస్తుంటారు కదా! వాళ్ళు యూజ్ చేసుకొని ఇస్తామని మీ మొబైల్‌లో చాలా యాప్స్‌ని యూజ్ చేస్తుంటారు. వాళ్ళు ఏం యాప్ వాడారు అనేది మీకు తెలీదు. సో ఈ కోడ్‌ని డైల్ చేయడం వల్ల వాళ్ళు మొబైల్‌లో ఏ యాప్స్‌ని ఎంత టైం యూజ్ చేశారనేది మీరు ప్రతిదీ తెలుసుకోవచ్చు. దీనికి మీరు డైల్ ప్యాడ్ ఓపెన్ చేసి *4636# అనేసి డైల్ చేసినట్లయితే టెస్టింగ్ మెనూకి రీడైరెక్ట్ అవుతారు. అక్కడ వైఫై ఇన్ఫర్మేషన్ అలాగే ఫోన్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. యూసేజ్ స్టాటిస్టిక్స్ అనే ఆప్షన్‌ని సెలెక్ట్ చేసుకున్నట్లయితే మీరు ఇప్పటి వరకు ఏ అప్లికేషన్‌ని ఎంత టైం యూజ్ చేశారనేది అక్కడ క్లియర్‌గా తెలిసిపోతుంది. సో ఇప్పుడు మీ మొబైల్ ఫోన్ మీ ఫ్రెండ్స్‌కి ఇచ్చేటప్పుడు ఆలోచిస్తారు. నెక్స్ట్ కోడ్. ఈ కోడ్ అనేది మీకు లైఫ్ సేవర్‌గా యూజ్ అవుతుంది. సో మీ మొబైల్ ఫోన్ ఛార్జింగ్ 1% ఉన్నప్పుడు ఇంపార్టెంట్ కాల్స్ అన్నీ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి ఎవరైనా నంబర్ ఉన్నట్లయితే వాళ్ళ నంబర్‌కి ఫార్వర్డ్ చేసుకోవచ్చు. దీనికి మీరు డైల్ ప్యాడ్ ఓపెన్ చేసి *21# అనేసి నెక్స్ట్ మీ మొబైల్ ఫోన్ ఎవరికైతే కాల్ ఫార్వర్డింగ్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళ నంబర్‌ని ఎంటర్ చేసి యాజ్‌ని ఎంటర్ చేసినట్లయితే మీకొచ్చే కాల్స్ అన్నీ వాళ్ళకి ఫార్వర్డింగ్ అయిపోతాయి. తర్వాత మీరు ఛార్జింగ్ అయిపోయిన తర్వాత దీన్ని డిసేబుల్ చేసుకోవాలనుకుంటే #21# అనేసి డైల్ చేసినట్లయితే కాల్ ఫార్వర్డింగ్ డిసేబుల్ అయిపోతుంది. నెక్స్ట్ మీకొచ్చే కాల్స్ అన్నీ మీకే వస్తాయి. నెక్స్ట్ కోడ్. ఇది మీ మొబైల్ ఫోన్ పోయినప్పుడు మీకు చాలా యూజ్ అవుతుంది. సో దీని గురించి మీరు డైల్ ప్యాడ్ ఓపెన్ చేసి *06# డైల్ చేసినట్లయితే అక్కడ మీ మొబైల్ ఇన్ఫర్మేషన్ అలాగే ఐఎంఈఐ నెంబర్ ఉంటుంది. ఈ ఐఎంఈఐ నెంబర్‌ని స్క్రీన్ షాట్ తీసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేసి ఉండండి. సో ఫ్యూచర్‌లో మీ మొబైల్ ఫోన్ పోయినా ఎవరైనా దొంగతనం చేసినా ట్రాక్ చేయడానికి చాలా యూజ్ అవుతుంది. నెక్స్ట్ కోడ్ వచ్చేసి ఇది మీ మొబైల్ ఫోన్ మీ బ్రెయిన్‌కి మరియు మీ బాడీకి ఎంత సెక్యూర్ అనేది తెలుస్తుంది. దీనికి మీరు *07# డైల్ చేసినట్లయితే మీ మొబైల్ ఫోన్ యొక్క షేర్ వాల్యూ అనేసి తెలుస్తుంది. అంటే రేడియేషన్ వాల్యూ తెలుస్తుంది. ఇది మీ యొక్క మొబైల్ ఫోన్ బాడీ అలాగే బ్రెయిన్‌కి ఎంతైతే సెక్యూర్ అనిపిస్తుందో అది చూపిస్తుంది. ఈ షేర్ వాల్యూ అనేది 1.6 కన్నా ఎక్కువ ఉన్నట్లయితే మీ బ్రెయిన్‌కి చాలా డేంజర్. సో ఇది చెక్ చేసుకోండి. నెక్స్ట్ కోడ్ మీ డిజిటల్ లైఫ్‌ని ఈజీ చేస్తుంది. మీరు కవరేజ్ ఏరియా లేని ప్లేస్‌కెళ్ళినా లేక మీ మొబైల్ ఫోన్ డేటా అయిపోయినా వితౌట్ ఇంటర్నెట్ యూపీఐ పేమెంట్స్ చేసుకోవచ్చు. దీనికి మీరు డైల్ ప్యాడ్ ఓపెన్ చేసి *99# డైల్ చేసినట్లయితే సెండ్ మనీ సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ సెండ్ చేయాలనుకున్న యూపీఐ ఐడి ఎంటర్ చేసి అమౌంట్ ఎంటర్ చేసి పిన్ ఎంటర్ చేసినట్లయితే పేమెంట్ డన్ అయిపోతుంది. ఇది లైఫ్ సేవర్‌గా మీ ఎమర్జెన్సీ అప్పుడు చాలా యూజ్ అవుతుంది. కానీ మైనస్ ఏంటంటే ఇది ఎయిర్టెల్, బిఎస్ఎన్ఎల్ యూజర్స్‌కి మాత్రమే. నెక్స్ట్ కోడ్ వచ్చేసి ఇది మీ మొబైల్ ఫోన్ ఎప్పుడు యాక్టివ్ అయిందో తెలుసుకోవచ్చు. దీనికి మీరు *12580*369# డైల్ చేసినట్లయితే మీ మొబైల్ ఫోన్ ఎప్పుడు యాక్టివ్ అయిందో తెలుసుకోవచ్చు. నెక్స్ట్ కోడ్ వచ్చేసి ఇది మీరు తెలియని పరిస్థితుల్లో మొబైల్ ఫోన్ పాస్వర్డ్ సెట్ చేసుకొని తర్వాత మర్చిపోయినట్లయితే కంగారు పడకండి. ఎలాంటి సర్వీస్ సెంటర్‌కి వెళ్ళకుండా ఎలాంటి డేటా లాస్ కాకుండా మీరే మీ ఫోన్‌లో అన్లాక్ చేసుకొని ఇలా కోడ్ చెప్తాను వినండి. డైల్ ప్యాడ్ ఓపెన్ చేసి *899# డైల్ చేసినట్లయితే ఇంజినీర్డ్ మోడ్ ఆన్ అవుతుంది. నెక్స్ట్ మాన్యువల్ టెస్ట్‌లోకి వెళ్ళండి. అక్కడ రీడింగ్ రీసెట్ అనే ఆప్షన్ ఉంటుంది. అక్కడ పాస్ అని వచ్చిన తర్వాత వెనక్కి రండి. కీ స్టేటస్ అనే ఆప్షన్ ఉంటుంది. దాన్ని డైల్ చేసుకోండి. నెక్స్ట్ గూగుల్ కీ అనే ఆప్షన్ పాస్ వచ్చిన తర్వాత వెనక్కి వచ్చినట్లయితే మీ ఫోన్ అన్లాక్ అయిపోతుంది. మొబైల్ తీసుకోవాలనుకున్న వాళ్ళకి ఈ కోడ్ చాలా యూజ్ అవుతుంది. సో డైల్ ప్యాడ్ ఓపెన్ చేసి *0*# డైల్ చేసినట్లయితే
ఈ కోడ్ని డైల్ చేయడం వల్ల మీ మొబైల్ కండిషన్ని ఇక్కడ నుండి తెలుసుకోవచ్చు. ఏ కండిషన్ వర్క్ అవుతుందో లేదో మీరు ఇక్కడ టచ్ టెస్ట్ అనేసి ప్రతిదీ తెలుసుకోవచ్చు. సో కొత్తగా ఎవరైనా మొబైల్ తీసుకోవాలనుకున్న వాళ్ళకి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. నెక్స్ట్ కోడ్స్, మీ మొబైల్ ఊరికే స్లో అయిపోతుందా? కొత్తలో కొన్నప్పుడు జెట్ స్పీడ్లో పరిగెట్టేది ఇప్పుడు తాబేళ్ళ స్లో అయిపోయిందా? సో నేను చెప్పబోయే ఈ కోడ్స్ని మీరు డైల్ చేయడం వల్ల మీ మొబైల్ ఫోన్ ఫాస్ట్గా యూజ్ చేసేలా చేసుకోవచ్చు. అందులో ఫస్ట్ కోడ్ వచ్చేసి *#9900#. ఈ కోడ్ని డైల్ చేయడం వల్ల డిలీట్ డూప్లికేట్ అనేసి ఆప్షన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ మీ ఫోన్లోకి ఉన్న జంక్ ఫైల్స్ అన్నీ డిలీట్ అయ్యి మీ ఫోన్ సూపర్ ఫాస్ట్గా వర్క్ అవ్వడానికి ఈ కోడ్ పనిచేస్తుంది. నెక్స్ట్ కోడ్ వచ్చేసి *#2663#. నెక్స్ట్ ఈ వైఫై రిఫ్రెష్ అనే ఆప్షన్ని క్లిక్ చేసుకున్నట్లయితే వైఫై ఎనేబుల్ చేసుకొని మీ వైఫై స్పీడ్ అనేది ఇంతకు ముందు కన్నా డబల్గా వర్క్ అవుతుంది. సో ఇప్పటి వరకు నేను చెప్పిన ఈ కోడ్స్లో ఏ కోడ్ మీ ఫోన్కి వర్క్ అయిందో లేదో చూడండి. అన్ని ఫోన్స్కి అన్ని కోడ్స్ వర్క్ అవ్వవు. సో మీది ఏదైతే ఫోన్ ఉందో ఆ మోడల్ నెంబర్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. నెక్స్ట్ వీడియో ఆ మోడల్ వైజ్ నేను వీడియో చేయడానికి ట్రై చేస్తాను. ఇవే కాకుండా చాలా రకాల కోడ్స్ని మీ మొబైల్ బూస్ట్ చేయడానికి యూజ్ అవుతుంది. సో వాటిని పక్కన షో చేస్తాను. మీరు వీడియోని పాజ్ చేసి లేదంటే స్క్రీన్ షాట్ తీసుకొని పెట్టుకోండి. అలాగే ఈ సీక్రెట్స్ కోడ్ అన్నిటిని డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ బాక్స్లో పిన్ చేసి పెట్టాను, అక్కడికి వెళ్ళి కూడా మీరు తెలుసుకోవచ్చు. సో ఈ వీడియోని ఇక్కడ వరకు చూసారంటే వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపించి ఉంటుంది. వీడియో నచ్చితే వీడియోకి లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో ఈ వీడియోని షేర్ చేయండి. ఈ వీడియో చేయడానికి పెట్టిన ఎఫర్ట్స్ మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. నేను ఫ్యూచర్లో చేయగానే బెల్ నోటిఫికేషన్ ద్వారా మీకు నోటిఫై అవుతుంది. సో ఈ వీడియోకి ఇంతే ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మరో ఇన్ఫర్మేటివ్ టాపిక్తో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు నేను మీ గణేష్ సైనింగ్ ఆఫ్. జై హింద్.